ఎంత అండి చందవాలు? 700. ఇంకో రేట్ చెప్పండి. ఇంకో రేట్ అంటే 650 ఇవ్వండి. 500 ఇస్తా చేయండి. 600 ఇచ్చేయండి లాస్ట్. లేదండి 500 ఇస్తాను. ఎక్కువ వేయండి. ఎక్కువ 600 ఇచ్చేయండి వేసేస్తా. రావుదా చేయించుకుంటారా లేదా ఎన్ని తీసుకెళ్తారా? మేము చేసుకుంటామండి. సరే సార్. ఏం తెచ్చానో చూడు. ఏంటయ్యి ఇవాళ చందవాలు తినాలనిపించింది. నేను ఇప్పుడు యాడ్ చేసేదయ్యి. అమ్మ కొనుక్కొస్తే చేయడానికి ఏమైంది? నేను హెల్ప్ చేస్తాలే. ఏంది మీరు చేసే హెల్ప్? ఆ చేపలు చేయటం వచ్చా మీకు? సరే చేపించుకున్నా రావచ్చుగా. నువ్వు చేస్తా ఉంటే నేను చూస్తా ఉంటానుగా, హెల్ప్ చేస్తానుగా. ఇదిగోండి మిట్ట మధ్యాహ్నం చందవాలు తీసుకొచ్చాడు. ఆ చందవాలు ఇప్పుడు నేను చేసి కూర వండి పెట్టాలంట. చూసారా? ఈ చేపలు అయితే చేస్తానండి. ఈ చేపలు మాకు సముద్రంలో పడతారు. చలికాలం అయితే ఎక్కువ చేపలు వస్తాయండి చందవాలు. ఇప్పుడు ఈ వర్షాల వల్ల ఎక్కువగా పడకపోవటం వల్ల రేట్లు కూడా బాగా ఎక్కువగా ఉండే. ఈ 5 చేపలు వచ్చేసి 500 వచ్చినాయండి. 500 రూపాయలు పెట్టి తీసుకొచ్చాడు. ఒక్క చేప వచ్చేసి 100 రూపాయలు పడింది. ఈ చందవాలన్నిటిని ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఇవన్నీ కోసి శుభ్రంగా కడిగి కూర అయితే వండుతానండి. చందవాలి ఇగురు అయితే వేస్తాను నేను. చూడండి నేను చేస్తాను. చందవాళ్ళలో పెద్ద పొట్టే ఉండదండి, క్లీన్గానే ఉంటుంది చేప. ఈ విధంగా అయితే కోసుకోవాలండి శుభ్రంగా. ఈ విధంగా ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి. ఇన్ని ముక్కలు అయితే వచ్చినాయి. ఇందులోకి ఉప్పేసి బాగా కట్టికేసి రుద్దాలండి. ఏమైనా తెల్ల పొట్టున్నా కూడా పోయిద్ది. బాగా 5-6 సార్లు కడగాలండి చేపలు. చూడండి చందవాలు అలా మెరిసిపోతున్నాయో. ఇదిగోండి చేపలన్నీ శుభ్రంగా అయితే అయిపోయినాయి. ఇంకా పైకి వెళ్ళి కూర అయితే మొదలు పెడదాము పదండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారంచేడు విలేజ్ కుకింగ్. ఈరోజు వంట అయితే చూశారు కదండి మీరు. ముందుగానే చందవాలతో చందవా ఇగురు అయితే చేస్తున్నానండి. సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది. నా స్టైల్లో నేను చేస్తాను, మీరు చూడండి. చందవాలు అయితే రెడీగా ఉండేయండి, శుభ్రపరిచినవి. ఇప్పుడు మసాలా అయితే రెడీ చేసుకోవాలి. అల్లం, చిన్నులపాయ, ధనియాలు, చెక్క, లవంగ, ఉల్లిపాయలు ఒక చిన్నవి 4. అవి ఇప్పుడు మిక్సీకి పట్టుకోవాలండి.
అల్లం చిన్నులపాయ, ఒక 4 ఉల్లిపాయలు చిన్నవి, చెక్క, లవంగ, ధనియాలు. ఇవి మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి అయితే పట్టేసానండి మెత్తగా పేస్ట్ లాగా. మసాలా అయితే పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో వేసేవన్నీ వేసేద్దామండి. ఒక కప్పుకి వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు చీలికలు చేసి, ఉప్పు రుచికి సరిపడా, కారం ఒక 2 స్పూన్లు, పసుపు ఒక 1/2 స్పూను, ఇందులో మసాలా, కరివేపాకండి. కరివేపాకు వేస్తే నీసు వాసన రాకుండా ఉంటుంది, బాగుంటుందండి స్మెల్ కూడా. 4 రెమ్మలకి కరివేపాకు అయితే వేసాను. ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఇవన్నీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ అయితే పోసుకోవాలండి. అన్నీ బాగా కలుపుకొని స్టవ్ మీద అయితే పెట్టుకోవాలండి. స్టవ్ ముట్టించుకొని పొయ్యి మీద అయితే పెట్టేస్తున్నానండి. ఒక 1/2 స్పూన్కి వచ్చేసి మెంతి పిండి వేస్తున్నానండి. కొత్తిమీర, ఇంకొక 2 నిమిషాలు ఉడికితే కూర అనేది అయిపోయింది. మళ్ళీ ఒకసారి 4 వైపులు తిప్పి మళ్ళీ పెట్టుకోవాలి. కూర అయితే మాడు పట్టిందండి. ఇంకా దించేసుకోవద్దు. నేను ఉప్పు అదంతా కరెక్ట్గా సరిపోయింది. చివరిగా కొత్తిమీర అయితే వేసి, ఇందాకైతే కొద్దిగా వేసాను, లాస్ట్కి ఇంకొద్దిగా వేసి పొయ్యి అయితే ఆపేస్తున్నానండి. దించి కాసేపు పక్కన పెట్టేసుకుంటాను. తినండి, ఆకలి ఆకలి అన్నారుగా చందవాలు తెచ్చుకొని. చూస్తుంటేనే ఆకలి ఇంకా పెరుగుతుంది. చాలా బాగుంది టేస్ట్. మరి చేపలో ఉందో ఆ టేస్ట్, వండిన దాంట్లో ఉందో అర్థం కావట్లా. చాలా చాలా బాగుందండి. చందవాలి గురు చందవాల ఉండేది ఒక మధ్యలో ఒక ముల్లేనండి, అంతా కంటేను. చాలా టేస్ట్ ఉంటుంది. నేను పచ్చిమిరకాయలు, ధనియాలు కూడా వేసి పచ్చడి అయితే చేశాను. అందులోకి టచింగ్ బాగుంటుంది.
చూసారా, ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. మా వంట కన్నా మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.